శుభోదయం అందరికీ. ఇవాళ పెసరపప్పు చౌచౌ కమ్మటి కూర. నీళ్ళు పెసరపప్పు అంతా కడిగేసుకున్నాం. పప్పు సగం ఉడికిపోయిందండి. ఇప్పుడు సన్నగా తగిన చౌచౌ, తగినంత ఉప్పు వేసి సన్నపు సగన ఉడకనివ్వాలి. కమ్మటి కూర. వెల్లుల్లిపాయలు కానీ ఉల్లిపాయలు కానీ ఏముండదండి. చపాతీల్లోకి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. కడాయిలో నూనె పెట్టి ఎండుమిరపకాయలు, మినపప్పు, జీలకర్ర, ఫ్రెష్ కరివేపాకు, కొంచెం ఇంగువ, పప్పు అంతా చూసారా ఇంత బాగా ఉడికిపోయిందో. పోపు చాలా కమ్మగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి, చపాతీల్లోకి చాలా రుచిగా ఉంటుంది. ఉల్లిపాయలు కానీ గార్లిక్ కానీ ఏమీ వేయలేదు. కమ్మటి కూర పప్పు. హెల్దీ పప్పు కూర చౌచౌ పెసరపప్పు చాలా బాగుంటుందండి. కమ్మటి పప్పు వేడివేడి అన్నంలోకి, చపాతీల్లోకి చాలా బాగుంటుంది. పూరీలో కూడా బాగుంటుంది.